నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరు? నా పేరు చంద్రమౌళి. చంద్రమౌళి. ఈ లోకలేనా అంకుల్? లోకల్. లోకల్. అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే 13 తారీఖుకి. సో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి వచ్చేసి బోయినపల్లి వినోద్ గుండు. ఎందుకు? డెవలప్మెంట్ పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక అది చేసాడు. ఏం డెవలప్మెంట్ చేసిన? మొత్తం విలేజ్ మొత్తం చేసిండు కదా. రివర్స్ కానీ ఏది కానీ కరెంట్ కానీ నిత్య అవసరం ఉంటుంది అందులో. డెవలప్మెంట్ చేసిన పర్సన్కి మీరు ఓటేద్దాం? 100% వేస్తుంది. మరి బీజేపీ నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ ఉండు సిట్టింగ్ ఎంపీ. వాళ్ళు నథింగ్ ఏం చేయలేదు ఇంతవరకు. ఏం చేయలేదు వాళ్ళు చీటర్. వేస్ట్ అంటున్నారా? వేస్ట్. ఎందుకు ఏం చేయలేదు ఎట్లేదు ఏం డెవలప్ చేయడం ఏం చేస్తాం 5 సంవత్సరాలు చేసిన ఏం చేసిండు ఒక్కనాడు కూడా. చాలా వరకు మనం మీటింగ్లలో సభలలో చూస్తూ ఉంటాము. నేను చాలా చేసిన అంతా బోకస్ అనమైనవా మురిగ కుక్క కరదట కరిసె కుక్క మురగ అన్నట్టు ఉన్నది అంతే. ఒక్క ఫండ్స్ కూడా ఏం లాంటి ఏం చేయలేదు. కరీంనగర్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంకుల్ మీకు? కరీంనగర్ డెవలప్ అయిందని అనిపిస్తుంది. అంటే హైదరాబాద్లో కూడా అది ఒక వంతెన ఉంది, సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సస్పెన్షన్ బ్రిడ్జ్ మంచి కేబుల్ బ్రిడ్జ్ మంచి ప్రజా సౌకర్యం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కావాలి స్మార్ట్ సిటీ అనేది 10 లక్షల జనాభా ఉంటేనే వస్తుంది. కానీ కరీంనగర్లో 3 లక్షల పైగా జనాభా ఉన్న తర్వాత కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు మ్యామ్. మొదతత్వ పార్టీ అది నేను ఫుల్గా చెప్తానా. అది ఫుల్గా చెప్తాను. ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జ్ అయినా కానీ ఈ విలేజెస్ మొత్తం ఈజీగా పోతున్నాయి. మోర్ దెన్ ఒక 5 కిలోమీటర్స్ సేఫ్టీ అవుతాయి మనం కరీంనగర్ పోవాలంటే. రోడ్లన్నీ ఎట్లున్నాయి? ప్రస్తుతానికి బాగానే ఉంది. బాగానే ఉన్నాయా? థ్యాంక్ యూ అంకుల్. నో మెన్షన్.